అధ్యక్షురాలైనటువంటి గుడిసెక్షణమ్మ గారికి, వేదిక ముందుగా ఉన్నటువంటి కూటమి సభ్యులకందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులు ఉంచి నమస్కరిస్తున్నాను. సోదరులారా, నేను చెప్పేదేమంటే ముఖ్యంగా 2 నిమిషాలు. ఎందుకంటే మేడం గారు పార్లమెంట్ సభ్యుడైన సరే 2 నిమిషాలని ట్రైన్ చెప్పారు కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేదేమంటే, గత పరిపాలనలో విధ్వంసమైనటువంటి రాష్ట్రంలో, రామనకాశమైనటువంటి రాష్ట్రంలో ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత వినాశనం ఉందో మీకు తెలుసది. నేను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడికైనా సరే, వైఎస్ఆర్సీపీ నాయకుడికైనా సరే ఈ సభాముఖంగా నేను చెప్పేది 2 అంశాలు మాత్రమే. వెనుకబడినటువంటి జిల్లా కర్నూలు పార్లమెంట్ అనేది మీ అందరికీ తెలిసే విషయమే. వలసలు తగ్గున్నటువంటి రాష్ట్రంలో ఏ పార్లమెంట్ ఉందంటే మన కర్నూలు పార్లమెంట్ అది. అటువంటి పార్లమెంట్ స్థానంలో గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచించండి. మన ప్రభుత్వం రాగానే 2 అంశాలు ముఖ్యంగా పారిశ్రామికంగా కర్నూలు జిల్లాను అభివృద్ధి చేయాలి, వలసలు ఆగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారు ఓర్వకల్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దారు. భారతదేశంలో 13 కేంద్రాలు పారిశ్రామికంగా ప్రకటిస్తే నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అది మన కర్నూలు జిల్లాకు వచ్చిందండి. మీరు బాగా గ్రహించాలి. అక్కడ పారిశ్రామిక కేంద్రం రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక అడుగు ముందరికేసి మనకు డ్రోన్ల హబ్ ఇవ్వడం జరిగింది. అక్కడ రకరకాల పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితేనేమి. అంతేగాక నిన్న మొన్నటి రోజున 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, ఒక వారం క్రితం మన ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామారాయణ సార్ జలశాఖ మంత్రి కాబట్టి మనకందరికి తెలిసే విషయమే. మనకంతా సాగునీరు, త్రాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు ఇన్ఛార్జిగా ఇచ్చారు సార్. అందులో భాగంగా ఒక వారం రోజుల క్రితం సార్ మేము జిల్లా ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీగా మేమైతే అందరంపై కలవడం జరిగింది. జిల్లా మీద సమీక్ష జరగడం జరిగింది. రాబోయే రోజుల్లో మనకు ఆలూరు ప్రాంతం చాలా కష్టంగా ఉందని చెప్పేసి వేదవతి ప్రాజెక్టును 2028 కంప్లీట్ చేస్తానని చెప్పేసి గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాక మన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు అయితేనేమి, ఆర్టీఎస్ కాల్వ అయితేనేమి, అందరినీ ప్రతి ఒక్కటి కూలంకుషంగా వాడుకోవాల్సిందని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామారెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష చేయడం జరిగింది. ఈ సభ తర్వాత కూడా మరొకసారి రివ్యూ ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి మన జిల్లాకు మహర్దశ రాబోతా ఉంది. రాబోయే 3 ఏళ్ల పరిపాలనలో ఖచ్చితంగా సాగునీరు, త్రాగునీరు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక మీరు కూడా ఒకసారి ఆలోచించాలా. ఇంత బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తున్నటువంటి ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించి రాబోయే స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం అందించాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. అందులో మీరు అన్నిగా భావించకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.